హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్న జరిగిన థర్డ్ వీక్ నామినేషన్ గురించి మనం ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఏం జరిగింది, క్లియర్గా నీట్గా మంచిగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. సో ఈ వీక్ జరిగిన నామినేషన్లో, నిన్న నామినేషన్ జరిగింది కదా, సో నామినేషన్లో వాళ్ళకి ఇచ్చింది ఏంటి, ఎవరిని నామినేట్ చేసిండ్రు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓవర్ యాక్షన్స్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరీ ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకో అసలు చూసేటోళ్ళకి ఎంత వల్గర్గా కనబడుతుంది తెలుసా. టీవీ షోలో చూసే వాళ్ళకి చాలా వల్గర్గా కనబడుతుంది. ఏంటి ఈ ఏడవడాలు, తూడవడాలు, మళ్ళీ ఎవరో వచ్చి వీళ్ళని ఓదార్చుతారేమో అని హోప్తో ఇంకా ఎక్కువ చూడడాలు, అదంతా చాలా ఓవర్ అనిపిస్తుంది మీకు. ఎందుకంటే టీవీ షోలో చూసే వాళ్ళు కోట్ల మంది ఫ్యామిలీస్తో చూస్తారు. చూసే వాళ్ళకి ఇది కొంచెం వల్గర్గా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు చేసే ఈ పద్ధతి వల్ల చూసే వాళ్ళు ఇంకా చూడలేరు. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నారు, పేరెంట్స్తోని చూస్తున్నాం బిగ్ బాస్. వాళ్ళు అక్కడ ఇప్పుడు రీతు ఉంది, ఏడుస్తుంది, కళ్యాణ్ వెళ్ళి తనని హగ్ చేసుకొని దానితో ఓదార్చడము, ఇదంతా ఓవర్ యాక్షన్ చూస్తే పేరెంట్స్కి ఏమనిపిస్తుంది, అరే ఏం రాబాయ్ బిగ్ బాస్ షోనా ఇంకేమైనా షోనా అనిపిస్తుంది. సో అలాంటి ఇంప్రెషన్ తీసుకొచ్చేది ఈ రీతు అయినా, వీళ్ళు ఏడవడాలు. సో కాన్సెప్ట్ ఈజ్ ఏడవడాలు. వీళ్ళు ఏడవడం, దాన్ని ఎవరో వచ్చి ఓదార్చడం, హక్ చేసుకోవడం, ముచ్చట్లు పెట్టడం, ఇది చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే, అరే చూడకుండా భయ్ అదేదో లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పి పేరెంట్స్ పిల్లల్ని చూడనియరు. ఇప్పుడు రీతు ఉంది, చాలా ఓవర్ చేస్తుంది, ఏమని అంటే చాలు ఏడవడము. ఆ ఏడవడం ఎలా, తనకి తాను ఏడ్చుకుంటూ కూర్చోదు కదా, మళ్ళీ తనని ఇంకా వచ్చి ఓదార్చడంట. అది ఆమెకి ఇష్టం అంట. అట్లా నన్ను ఎవరైనా ఓదారిస్తే నాకు ఇష్టం అని చెప్పి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పింది. సో తను ఏడవడం అనేది అవతల వాళ్ళు ఓదార్చడానికి తప్పితే తనకి ఏదో బాధ అనిపించి కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, ఈరోజు నామినేషన్ ఎలా జరిగింది అంటే, ఈ ఎపిసోడ్లో నామినేషన్ ఎలా జరిగిందంటే, బిగ్ బాస్ వాళ్ళకి పెట్టిన కండిషన్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు టెనెంట్స్ అనేవాళ్ళు, ఈ టెనెంట్స్గా ఉన్న వాళ్ళ కామనర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఓనర్స్ని నామినేట్ చేయాలి. అండ్ ఎవరిని నామినేట్ చేస్తున్నారు వాళ్ళ గురించి రీజన్ చెప్పాలి. అండ్ అందరు డిస్కషన్ చేసుకొని వాళ్ళని నామినేట్ చేయాలి. ఇది యాక్టివిటీ రూమ్లో అన్నట్టు. సో వీళ్ళు ఎవరు వినట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. కానీ బయట ఉన్న ఓనర్స్, సెలబ్రిటీస్ అంతా వింటారు. అది విషయం వీళ్ళకి తెలియక వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒకరి గురించి ఒకరు. అండ్ 4 మెంబర్స్నేమో సెలబ్రిటీని చేస్తే ఒక్కరిని కామనర్స్ని చేయాలి. సో వీళ్ళకే మళ్ళీ గొడవ. ఫస్ట్ ఎవరిని నామినేట్ చేసిందంటే, హరీష్ అండ్ ప్రియా వీళ్ళు కలిసి ఫస్ట్ సంజనాని నామినేట్ చేసిండ్రు. సంజనాకి తను కెప్టెన్గా ఉన్నప్పుడు చాలా ఓవర్ చేసింది. నార్మల్ అప్పుడే తను ఓవర్ చేసింది అనుకుంటే, అండ్ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా తను చాలా ఓవర్ బిహేవింగ్ చేసింది. అసలు నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, నేను కెప్టెన్ని, దిస్ ఈజ్ మై ఓన్, కెప్టెన్గా నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అది నా ఓన్ రూల్స్, నేను చేంజ్ చేసినట్టు చేంజ్ కావాలి, నేను మానిటర్స్ని చేంజ్ చేస్తా, కుకింగ్ని చేంజ్ చేస్తా, అన్నీ చేంజ్ చేస్తాను, ఓవర్ బిహేవింగ్ చేసిందని చెప్పి వీళ్ళందరూ కలిసి సంజన నామినేట్ చేసిండ్రు. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా కొంచెం గేమ్లో అయినా మాటల్లో అయినా కొంచెం వేరే సైడ్ ఆడుతున్నాడు, నచ్చట్లేదు అని చెప్పి సుమన్ శెట్టిని నామినేట్ చేసిండ్రు. నెక్స్ట్ ఫ్లోరాని నామినేట్ చేసిండ్రు. ఫ్లోరా ఎందుకు, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫ్లోరా తన బిహేవియర్ని చేంజ్ చేసుకోవట్లేదు. జైల్లో ఉంది, మోస్ట్ బోరింగ్ పర్సన్ అని చెప్పి తనకి ట్యాగ్ ఇచ్చినా కూడా తను ఇంకా అలానే ప్రూవ్ చేసుకుంటుండే, కానీ తను బయటికి రావట్లేదు, తను ఎంతకు మారట్లేదు అని చెప్పేసి తనని నామినేట్ చేసిండ్రు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీతు బిహేవింగ్ అయితే అసలు నచ్చట్లేదు. పర్సనల్గా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ఎక్కువ ఫేవరెటిజం చూపెడుతున్నది. అండ్ ఈ ఏడవడాలు, తూడడాలు, ఈ ఓదార్పు యాత్రలు, అంతిమ యాత్రలు అంతా బాగా లేవు. తనతో ఎవరా మంచిగా ఉంటలేదని చెప్పి రీతుని నామినేట్ చేసిండ్రు. 4 మెంబర్స్ అయింది కదా. అండ్ ఫస్ట్ ఇప్పుడు వీళ్ళ దాంట్లో టెనెంట్స్లో వీళ్ళ ఒక్కరిని నామినేట్ చేసుకోవాలి. ఇక ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు పాయింట్స్. హరీష్ టార్గెట్ అయ్యండి ఇక్కడ, వీళ్ళ ముగ్గురికి కలిపి హరీష్ టార్గెట్ అండి. ఎవరెవరు, శ్రీజ, పవన్ అండ్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసి హరీష్ని పాయింట్అవుట్ చేసిండ్రు. వీళ్ళలో ఒక గొడవ జరిగితే, మళ్ళీ ఇక్కడ సెలబ్రిటీస్లో ఒక గొడవ జరిగితే, మళ్ళీ కామనర్స్లో వీళ్ళ కూడా గొడవ జరిగింది. డీమన్ పవన్కి, హరీష్కి, శ్రీజ హరీష్కి,
వీళ్ళిద్దరికీ మధ్యలో చాలా గొడవ జరిగింది. వీళ్ళే ఒకరినొకరు మాటలు అనేసుకుంటున్నారు. అండ్ హరీష్‌కి కోపం వస్తే ఇన్ని రోజులు సైలెంట్ మీన్స్ మాటలు బూతులు వదలలేదు గానీ, ఈరోజు మాత్రం తను చాలా మాట్లాడేసిండు. అతని మాటల్లో తప్పులు లేవు. ఎందుకంటే మనం చూపించే కోపానికి దానికొక ఆర్డర్ కాపీ రాసుకోలేం. ఏదొస్తే అది మాట్లాడతాం. కాకపోతే లిమిట్‌లో మాట్లాడాలి. ఈరోజు తను మాట్లాడేదైతే లిమిట్, అందులో మిస్టేక్స్ ఏం లేవు. కాకపోతే హరీష్‌ని నామినేట్ చేసినట్టు. సో, ఇక్కడ నామినేషన్ అది యాక్టివిటీ రూమ్‌లో అయిపోయింది. అండ్ నౌ వీళ్ళందరూ కలిసి ఓపెన్‌గా మన సోఫాలో కూర్చొని వీళ్ళందరూ కలిసి గార్డెన్ ఏరియాలో కూర్చొని మళ్ళీ నామినేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పిండంటే, వీళ్ళు నామినేట్ చేసిండ్రు కదా! ఇప్పుడు సెలబ్రిటీస్ కామనర్స్‌ని నామినేట్ చేసేయాలి. అంటే హౌస్ ఓనర్స్, టెనెంట్స్‌ని నామినేట్ చేయాలి. అండ్ వీళ్ళకిచ్చిన పవర్స్ ఏంటంటే, ఎవరైనా ఇద్దరిని మీరు స్వాప్ చేయొచ్చు. వీళ్ళు ఇచ్చిన నామినేషన్స్ ఉన్నాయి కదా! టెనెంట్స్ ఇచ్చిన నామినేషన్స్ ఉన్నాయి కదా! అందులో నుంచి ఒక ఇద్దరిని మీరు తీసేయొచ్చు అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చింది. యాజ్ ఓనర్‌గా. అండ్ ఇక్కడ కెప్టెన్ ఉన్నాడు కదా! డీమన్ పవన్. తను ఎవరినైనా సేవ్ చేయొచ్చు. వీళ్ళు తీసేయొచ్చు, యాడ్ చేయొచ్చు. డీమన్ పవన్ వచ్చేసి ఎవరైనా ఒకరిని సేవ్ చేయొచ్చు ఉన్న దాంట్లో. సో, ఇక్కడ ఫస్ట్ ఛాన్స్ ఎవరు తీసుకున్నారు? ఓనర్స్ నుంచి. ఇప్పుడు ఓనర్స్‌కి ఛాన్స్ ఉంది కదా! నామినేట్ చేయడానికి. ఇప్పటిదాకా టెనెంట్స్ చేసిండ్రు. అండ్ ఇప్పుడు ఓనర్స్ చేయాలన్నట్టు. ఈ ఓనర్స్ నామినేట్ చేసిన దాంట్లో ఫస్ట్ నామినేషన్ పక్కన పెడితే అక్కడున్న ఇద్దరిలో ఇప్పుడు ఎవరెవరు 4 మెంబర్స్ ఉన్నారు కదా! సంజన, రీతు, ఫ్లోరా, సుమన్, హరీష్ వీళ్ళున్నారు కదా! ఇందులో నుంచి ఓనర్స్ ఒక ఇద్దరిని అందులోంచి తీసేయొచ్చు. అలా ఎవరిని తీసేసారంటే ఫస్ట్ వీళ్ళందరూ ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ అయ్యి ఇమాన్యుల్ వచ్చి సంజనాని తీసేసిండు, సుమన్ని తీసేసిండు. వీళ్ళిద్దరిని ఆ బోర్డులోంచి నామినేషన్లో ఉన్న బోర్డులోంచి సంజన, సుమన్ని సేవ్ చేసిండ్రు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మళ్ళీ అది తీసేసిన దాంట్లో 5 మెంబర్స్‌లో ఇద్దరు పోయిండ్రు కాబట్టి ఇద్దరిని యాడ్ చేయాలి. బిగ్ బాస్ ఏం చెప్పారంటే కనీసం ముగ్గురైనా టెనెంట్స్ ఉండాలి నామినేషన్‌లో. అది సెలబ్రిటీకి కండిషన్. సో, కనీసం ముగ్గురు అనే దగ్గర వీళ్ళు ఏం చేసిండ్రంటే అందులో కళ్యాణ్‌ని యాడ్ చేసిండ్రు. ఎక్కడ అంటే ఇమాన్యుల్ ఛాన్స్ తీసుకొని కళ్యాణ్‌ని నామినేట్ చేసిండు. కళ్యాణ్ స్మార్ట్ ప్లే ఆడుతున్నాడు. ఓన్లీ అమ్మాయిలతో మాత్రమే మాట్లాడుతున్నాడు. మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఓదార్చడానికే వెళ్తున్నాడు కానీ మిగతా వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు. తన బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్‌ని అక్కడ యాడ్ చేసిండు. మళ్ళీ ఇమాన్యుల్ ప్రియని నామినేట్ చేసిండు. ప్రియ ఏంటంటే తను కూడా సరిగా ఆడట్లేదు. మానిటర్‌గా తను చాలా సార్లు ఫెయిల్ అయింది. తను చేసిన మానిటర్‌గా తనకి ఇచ్చిన దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకోలేదు. కిచెన్‌లో కానీ, ఫుడ్ దాంట్లో కానీ తను ఓవర్‌గా బిహేవ్ చేసింది. అండ్ కొంచెం స్మార్ట్ ప్లే ఆడుతుంది. తన బిహేవియర్ నచ్చలేదు అని చెప్పి ఇమాన్యుల్ వచ్చేసి అక్కడ బోర్డ్ పైన ప్రియని యాడ్ చేసిండు. సో, ఇక్కడ అండ్ యాజ్ పర్ రూల్ వీళ్ళ ఒకళ్ళు నామినేట్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిస్కస్ చేసి రామ్ రాథోడ్‌ని నామినేట్ చేసిండ్రు. ఏంటి రామ్ రాథోడ్ కొంచెం న్యూట్రల్‌గా ఉంటున్నాడు. ఒకసారి అటు అంటున్నాడు, ఇటు అంటున్నాడు. గేమ్ కూడా సరిగ్గా ఆడట్లేదు. తన విషయంలో ఏం అర్థం కావట్లేదు. తను ఎవరు ఏదన్నా దానికి అంటున్నాడు. అండ్ సైలెంట్‌గా నిలబడుతున్నాడు. లాస్ట్ టాస్క్‌లో తను సైలెంట్‌గా నిలబడిండు. రీతు తన దగ్గర తీసుకున్న అన్నీ చూసి కూడా తను సైలెంట్‌గా ఉన్నాడు. సో, ఇలాంటిదొద్దు, ఓపెన్‌గా ఉండాలి అని చెప్పి రామ్ రాథోడ్‌ని నామినేట్ చేస్తే అతను కూడా యాక్సెప్ట్ చేసిండు. ఓకే, ఐ అగ్రీ, నామినేషన్‌లో నేను ఉంటా అని చెప్పి తను కూడా అగ్రీ చేసిండు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ వరకు అయిపోతే సంజన శ్రీజని నామినేట్ చేసింది. శ్రీజ విషయంలో ఏంటంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎవ్వరు గొడవ పెట్టుకున్నా కూడా మధ్యలోకి వెళ్ళి అక్కడ ఒక పుల్లేస్తుంది. తనకంత అవసరం లేదు. లేకపోయినా కూడా అక్కడికి సంబంధం లేని గొడవ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోని ముచ్చట్లు పెట్టడం, ఆ మధ్యలో వెళ్ళడము, ఎవరి పని వాళ్ళు చూసుకుంటే అయిపోయేదానికి ఆమె మధ్యలో వెళ్ళి అందరిని డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి సంజన శ్రీజని నామినేట్ చేసింది. ఇక్కడ ఏంటంటే శ్రీజ వచ్చేసి ఇంతకుముందు టెనెంట్స్ నామినేషన్ చేసినప్పుడు శ్రీజ వచ్చేసి సంజనని పాయింట్ చేసింది. సో, ఇక్కడ మళ్ళీ రిటర్న్‌లో సంజన శ్రీజని పాయింట్ చేసింది. ఈక్వల్ ఇక్కడ ప్రాపర్‌గా లేదు. సో, టోటల్‌గా ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి నామినేషన్స్‌లో ఉన్న లిస్ట్ ఎవరెవరంటే ఫస్ట్ కళ్యాణ్, ప్రియా అండ్ ఫ్లోరా, రీతు, హరీష్, శ్రీజ అండ్ రాము. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలిమినేషన్‌లో వీళ్ళందరూ కూడా నామినేట్ అయ్యి ఉన్నారు. అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వీళ్ళు బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యి ఉన్నారనమాట. సో, ఇక్కడ డీమన్ పవన్‌కి ఒక పవర్ ఇచ్చిండ్రు కదా!
ఏంటి ఎవరినైనా సేవ్ చేయొచ్చు. ఈ నామినేషన్‌లో ఉన్న వాళ్ళని ఎవరినైనా డీమన్ పవన్ ఒక్కరిని సేవ్ చేయొచ్చు. సో, డీమన్ పవన్ అందరూ ఏమనుకున్నారంటే రీతుని సేవ్ చేసుకున్నాడేమో అనుకున్నారు. ఎందుకంటే రీతు కూడా లిస్ట్‌లో ఉంది కాబట్టి రీతుని సేవ్ చేసుకుంటారేమో అనుకున్నారు గానీ, ఇక్కడ ఏం చేసిండంటే రీతు కాదు డీమన్ పవన్ వచ్చేసి శ్రీజాని సేవ్ చేసిండు. శ్రీజాని ఎందుకు సేవ్ చేసిండు అంటే వ్యాలిడ్ పాయింట్ లేదు. సంజన వచ్చేసి శ్రీజాని నామినేట్ చేసింది. ఆ నామినేట్ చేసి తన మీద చెప్పిన ఒక రీజన్ ఏదైతే ఉందో అది అస్సలు నచ్చట్లేదు. ఏంటి సంజన ఏం చెప్పింది శ్రీజ మీద? అందరిట్లో మధ్యలోకి వెళ్ళి దూరుతుంది అని. కానీ అది వెళ్ళాల్సిందే. పట్టించుకోకుండా ఉండడం కంటే వెళ్లి డిస్కస్ చేసి ప్రాబ్లమ్‌ని క్లియర్ చేయడం బెటర్ ఆప్షన్ కాబట్టి శ్రీజ వెళ్తుంది. సో, డీమన్ పవన్ ఏం చేసాడంటే అది ఇన్‌వాలిడ్ రీజన్ కాబట్టి, రీజన్ కరెక్ట్ లేదు కాబట్టి నేను శ్రీజని తీసేస్తున్నా అని చెప్పి నామినేషన్ లిస్ట్ నుంచి శ్రీజని తీసేసిండు. పాపం ఇక్కడ ఏమైందంటే రీతు మళ్ళా హర్ట్ అయింది. ఎందుకు? నన్ను సేవ్ చేస్తాడేమో అనుకుంటే తనని సేవ్ చేసిండు. నేను తన మీద హోప్స్ పెట్టుకున్నా. తనని చాలా సపోర్ట్ చేసిన, ఫేవరెటిజం చేసిన. తను మాత్రం ఇలా చేసిండేంటి అని చెప్పి మళ్ళీ ఏడవడాలు, తూడవడాలు మళ్ళీ పెట్టేసింది. సో, ఇక్కడ నామినేషన్ వచ్చేవరకి ఈళ్ళకు ఒకరికొకరికి ఏ మాత్రం కనికరం అనేది లేకుండా తిట్టేసుకుంటారు, వాగుతారు, ఫైటింగ్ చేసుకుంటారు, చెండాలం చేస్తారు. సో, ఈ వీక్ జరిగిన నామినేషన్‌లోనైతే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. నామినేషన్ జరిగిన ప్రతిసారి ఏదో చెత్త రీజన్స్ చెప్తారు. కాకపోతే ఈసారి జరిగిన నామినేషన్స్ అయితే వ్యాలిడ్ పాయింట్సే ఉన్నాయి. ఒక శ్రీజ విషయంలో మాత్రం కొంచెం ఇన్వాలిడ్ ఉంది గానీ, మిగతా అందరి విషయంలో మాత్రం వ్యాలిడ్ పాయింట్సే ఉన్నాయి. ఈ వీక్ జరిగిన నామినేషన్స్‌లో అయితే లిస్ట్‌లో ఉన్న వాళ్ళైతే కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్, శ్రీజ అండ్ రాము. వీళ్ళు నెక్స్ట్ ఎలిమినేషన్‌కి దగ్గర ఉన్నారు. అండ్ నేను నా గెస్ ప్రకారం అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ప్రియా అనుకుంటున్నా. అండ్ మీ ఒపీనియన్ నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో అది కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా హౌస్‌లో జరిగే ఇంకెన్ని దారుణాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్తాను. క్లియర్‌గా చూపిస్తాను కూడా. సో, ఏదున్నా జెన్యూన్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అన్ని ఎపిసోడ్స్ కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన, జెన్యూన్ రివ్యూ ఇచ్చిన. చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ నా ఎమోషన్స్.